హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ లేదా హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఈ టాపిక్ మనకి ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మైండ్లోకి వస్తుంది. ఈ యూట్యూబర్స్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ పొందినవారు. అయితే ఈ 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఛానల్ని మానిటైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే 4 స్టెప్ ప్రాసెస్తో మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా 4th స్టెప్ మాత్రం నా గ్రోత్కి ఒక రీజన్ అండ్ మై ఫేవరెట్ టు వైరల్ ద వీడియోస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ 3 స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్, డీకోడింగ్ వైటీ అనే హిందీ యూట్యూబర్ కేవలం 26 వీడియోస్తో 388K సబ్స్క్రైబర్స్ మరియు తాను చేసిన ఫస్ట్ వీడియోతోనే ఛానల్ని మానిటైజ్ చేశాడు. మరియు ఇతను ఫాస్టెస్ట్ టు 300K సబ్స్క్రైబర్స్ కూడా. అయితే చాలా స్టడీస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఇతను చేసే 90% ఆఫ్ వీడియోస్లో 4 స్టెప్ ఫార్ములాని యూజ్ చేస్తాడు. 4 స్టెప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ తాను ఈ స్టెప్స్ యూజ్ చేయకుంటే తాను కూడా ఒక అన్సక్సెస్ఫుల్ యూట్యూబర్ లాగా మిగిలిపోయేవాడేమో. అండ్ మీరు కూడా ఇలా సక్సెస్ అవ్వాలని అనుకుంటే వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ విత్ స్టెప్ 1, థంబ్నెయిల్స్. ఇతని ఛానల్ని మీరు విజిట్ చేస్తే మీరు వీడియో పైన క్లిక్ చేయకుండా ఉండరు. రీజన్ మన ఎమోషన్స్. ఇతను చేసే ప్రతి వీడియో థంబ్నెయిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసే విధంగా వీడియో పైన క్లిక్ చేసేలాగా చేస్తాడు. ద రీజన్ బిహైండ్ ఇస్ సింప్లీ టు రెడ్యూస్ ద డెసిషన్ టైం. ఎప్పుడైతే మీరు ఫస్ట్ వీడియో పైన క్లిక్ చేస్తారో మీరు 100% ఎండ్ దాకా వాచ్ చేస్తారు. అప్పుడు యూట్యూబ్ మీకు తన వీడియోస్ని డైలీ రికమెండ్ చేస్తుంది. సో దిస్ ఈస్ థంబ్నెయిల్స్. ఒకవేళ మీరు కనుక వీడియో స్టార్టింగ్లోనే స్టాప్ చేస్తే ఆడియన్స్ రిటెన్షన్ తగ్గిపోతుంది. విచ్ బ్రింగ్స్ మీ టు సెకండ్ స్టెప్. స్టెప్ 2, క్రియేటింగ్ సస్పెన్స్ విత్ ఎ నీడ్. ఒక యూట్యూబర్కి ఫస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ ద వీడియో చాలా ఇంపార్టెంట్. కానీ చాలా శాతం యూట్యూబర్స్ ఇలా స్టార్ట్ చేస్తారు. లేదా విచ్ ఈస్ వెరీ రొటీన్. ఇతను మాత్రం నెక్స్ట్ 30 సెకండ్స్ని మాస్టర్ మైండ్ లాగా యూజ్ చేస్తాడు. తాను చేసే వీడియోస్లో తన వ్యూవర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని క్రియేట్ చేస్తుంది మరియు వీడియో ఎండ్ అయ్యేలోపు వాళ్ళ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందనే గ్యారంటీ తాను చేస్తాడు. అయితే ఇంట్రోలో వ్యూవర్స్ని తన వైపుకి లాగేశాడు. కానీ ఇంకా మిగిలిన వీడియోని వ్యూవర్స్తో ఎలా కంప్లీట్ చేయించాలి, అదే స్టెప్ నెంబర్ 3, బిల్డింగ్ ద హైప్. తాను చెప్తాడు, నేను ఈ 4 స్టెప్స్ వల్ల ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యాను, ఇంకా 4th స్టెప్ మాత్రం నా ఫేవరెట్ అని. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తాను మనకి 4 స్టెప్స్ అని చెప్పి 4th స్టెప్ తన ఫేవరెట్ అని చెప్తాడు. ద రీజన్ ఈజ్ నెంబర్ 4 కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. దీని అర్థం ఏంటి అంటే, తన ఫేవరెట్ స్టెప్ మనం తెలుసుకోవాలి అంటే తన వీడియోని మనం ఖచ్చితంగా ఎండ్ దాకా చూడాలి. దట్స్ హౌ డీకోడింగ్ వైటీ మేక్ షూర్ యూ వాచ్ టిల్ ద ఎండ్. ఈ ట్రిక్ని ఎండ్ రివార్డ్ లేదా పే ఆఫ్ అని అంటారు. ఈ ట్రిక్ తాను చేసే ప్రతి వీడియోలో యూజ్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను కూడా ఇదే ట్రిక్ యూజ్ చేశాను. సో ఫైనల్గా 4th స్టెప్కి వెళ్ళిపోదాం. ఒకవేళ ఈ 4th స్టెప్ యూజ్ చేయకుంటే డీకోడింగ్ వైటీ ఎప్పుడు గ్రో అయ్యేవాడు కాదేమో. అండ్ దట్ ఈస్ జెన్యూన్ కంటెంట్. తాను చేసే ప్రతి వీడియోలో గుడ్ అండ్ ప్రాక్టికల్ అడ్వైస్ మాత్రమే ఇస్తాడు. తనతో కంపేర్ చేస్తే వేరే యూట్యూబర్స్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేవారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, వాచ్ టైం పెంచండి లేదా CTR పెంచండి, ఆడియన్స్ రిటెన్షన్ని 60% చేసుకోండి. కానీ ఇదంతా ఒక ప్రాక్టికల్ వేలో ఎలా చేయాలో ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదు. వ్యూస్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇతను ఒక ట్రస్టెడ్ కమ్యూనిటీని బిల్డ్ చేశాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్.